మేడం మనం చాలా లా ఆఫ్ అట్రాక్షన్స్ కి సంబంధించి బోలెడన్ని వీడియోస్ ఆల్రెడీ మన ఛానల్లో చేస్తున్నాం. బట్ నాకు నేను పర్సనల్ గా అడుగుతున్న విషయం ఇది, సంకల్ప బలం అనేది, మనం సంకల్ప బలం గురించి కూడా చాలా వీడియోస్ చేస్తాము. సో స్ట్రాంగ్ గా అనుకుంటాం, 100% స్ట్రాంగ్, అందులో ఎటువంటి డౌట్ ఉండదు. మనం అనుకున్న అఫర్మేషన్స్ చేసుకుంటాం, స్ట్రాంగ్ అనుకుంటాం. మనం ఎంత స్ట్రాంగ్ గా అనుకుంటాం, ఈ రోజు అయిపోతుంది, 100% అయిపోతుంది అనుకున్నది ఎందుకు బ్రేక్ అవుతూ ఉంటుంది, ఇంకా దాన్ని ఎందుకు పొడిగిస్తూ పోతూ ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్, ఏదన్నా మనం అనుకోకుండా ఒక కోర్టు కేసు కానివ్వండి, ఏదన్నా దాంట్లో ఇరుక్కుంటాము. మనది ఏం తప్పులేదు కాబట్టి ఓకే కాంప్రమైజ్కి వచ్చేస్తారు, 100% అయిపోతుంది ఇవాళ అని చాలా స్ట్రాంగ్ గా భగవంతుడికి చెప్పుకుంటాం. మనం పొద్దున్న లేసి అదే అనుకుంటూ ఉంటాం. బట్ ఎందుకు అలాంటివి లేట్ అవుతూ ఉంటాయి? ఏం చేస్తే త్వరితగతిని కంప్లీట్ అవుతుంది, పాజిటివ్ రిజల్ట్ వస్తుంది, మనం అనుకున్న గోల్ రీచ్ అవుతాం? ఎక్కడ చేయాలి, ఏం చేయాలి చెప్పండి. తప్పక. నువ్వేమో ఎగ్జాంపుల్ ఇచ్చావు, ఇది కోర్ట్ కేసు అనేది ఏంటంటే మనం ఒక్కళ్ళు చేసేది కాదు. ఎప్పటికైనా మన లా ఆఫ్ అట్రాక్షన్ లో మాట్లాడుకునేది ఏంటంటే మనం ఫస్ట్ చేసుకోవాలి. మన సెల్ఫ్ ఎస్టీమ్ ఎక్కువ ఉండాలి, మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉండాలి. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే మనకి ఆ సంకల్ప బలం అనేది ఎక్కువ ఉంటుంది. దట్ ఈస్ వాట్ వీ టాక్. బట్ యూజువల్గా జనరల్గా చెప్పాలి అంటే గోల్ అనేది ఏంటంటే చిన్నదైనా అవ్వచ్చు, పెద్దదైనా అవ్వచ్చు. దర్ ఇస్ నథింగ్ కాల్డ్ స్మాల్ గోల్ ఆర్ ఎ బిగ్ గోల్. దర్ ఇస్ ఓన్లీ అ గోల్. అంటే ఏదైనా అవ్వచ్చు అది. ఇంకోటి ఏంటంటే మనం ఎప్పుడు చెప్పేది, గీతలో కూడా చెప్పారు, మనం సంకల్పం అనుకుంటాం, ఇంటెన్షన్ ఉంటుంది, ఆ గోల్ని రీచ్ అవ్వాలని చూస్తాం. కానీ ఏంటంటే రిజల్ట్ అనేది దేవుడికి వదిలేయాలి అంటాం. సారాంశమే అది. అంటే ఏంటి అసలు అర్థం ఏంటి? మనం ఎప్పుడు రిజల్ట్ అనేది, మనం ఎండ్ రిజల్ట్ అనేది ఎప్పుడు మనం ఎక్కువ దాని మీద ధ్యాస పెట్టకుండా వదిలేస్తాం. ఎందుకు వదిలేస్తాం అంటే మనకి నమ్మకం అది అవుతుంది అని. అప్పుడు మనం రిలాక్స్ అవుతాము, వదిలేస్తాం. అంటే ఎండ్ గోల్, ఎండ్ రిజల్ట్ మీద ఫోకస్ పెట్టడం అనేది కొంచెం తగ్గుతుంది. మన పాత్ అనేది మనం ఎంజాయ్ చేస్తాం. ఈ గోల్ మనకి ముందుకు సాగడం అంతా ఎంజాయ్ చేస్తాం. ఏదైనా సరే లైఫ్ ఇస్ నథింగ్ బట్ లెసన్స్. అంటే ఇట్ ఇస్ పాత్ అంటాం మనం. లైఫ్ హిస్టరీ అని కూడా అంటూ ఉంటాం కదా. అంటే ఏంటంటే ఆ పాత్ అనేది ఏంటంటే ఎండ్ రిజల్ట్ ని వదిలేస్తాము కొంతవరకు. వదలకూడదు, ఇక్కడే అసలు చిటికే ఉంది. అది గుర్తు పెట్టుకుంటూ దాని మీద ఉన్న అటాచ్మెంట్ ని వదిలేయాలి అంటాం. అంటే ఏంటి, అది తప్పక అవుతుంది, ఇంకా అటాచ్మెంట్ ఎందుకు? సింపుల్. ఆ స్టేట్ రావడం అనేది జెన్ స్టేట్ అంటాం అన్నమాట. అంటే ఏంటంటే కామ్గా ఉంటాం, అంతే కదా. మనకి నమ్మకం ఉంది ఆల్రెడీ అది అయిపోతుందని, అంతే కామ్గా ఉంటాం. మనం ఎందుకు ఆ అటాచ్మెంట్, దాని మీద అంత అటాచ్మెంట్ పెట్టుకుంటాం? ఎప్పుడు మనం అటాచ్మెంట్ దాని మీద పెట్టుకుంటామో, ఆ గోల్ మీద అంటే అటాచ్మెంట్ మనం పెంచుకుంటామో, యాంగ్జైటీ అనేది కూడా ఎక్కువ అవుతుంది. నువ్వు అడిగిన ప్రశ్నకి ఆన్సర్ అదే. యాంగ్జైటీ మూలాన్ని మనకి ఏంటంటే అది అవ్వట్లేదు అని, అంటే మనకి స్ట్రాంగ్ గా అనుకున్నా అవ్వట్లేదు. అదే స్ట్రాంగ్ గా అనుకున్నా అవ్వట్లేదు అంటే ఎక్కడో నీలోనే లోపం ఉంది. అంటే ఏంటి, నీలోనే కొంచెం కాన్ఫిడెన్స్ తగ్గింది. అంటే ఏంటి, యాంగ్జైటీ అనేది పెరిగింది, అవ్వట్లేదు అని. సంకల్పం ఒకసారి చేస్తాం, కరెక్ట్, రోజు చేసుకోవాలి. అందుకే ఫస్ట్ థింగ్ ఏంటంటే సంకల్పం రోజు గుర్తు చేసుకోవాలి. గోల్ అనేది రోజు గుర్తు చేసుకోవాలి. మనం ఎన్ని టెక్నిక్స్ మాట్లాడడం, దాన్ని వాటర్ బాటిల్ టెక్నిక్ మాట్లాడడం, ఇంకా బేలీఫ్ టెక్నిక్ మాట్లాడడం, చాలా మాట్లాడడం మనం. ఇప్పుడు ఒక స్విచ్ వర్డ్స్ కానీ, లేకపోతే మన ఏంజల్ నంబర్స్ కానీ, ఇంకా ఎన్నో 555 టెక్నిక్, 777 టెక్నిక్, 369 టెక్నిక్, ఎన్నో మాట్లాడడం. అంటే ఏంటి, రోజు గుర్తు చేసుకున్నప్పుడే అది బలంగా ఉంటుంది. నువ్వు ఎప్పుడు నీ గోల్ని రోజు గుర్తు చేసుకోవాలి, అప్పుడే నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆర్ కాన్ఫిడెన్స్ ఆన్ దట్ గోల్ తక్కువైపోతుంది. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అందుకనే నేను ఎప్పుడు సనాతన ధర్మం అంటూ ఉంటాను. ఇది కామన్ గా నేను వాడే ఒక పదం. ఏంటి, రోజు అదే చేయమన్నారు. సేమ్ థింగ్ ఇఫ్ యూ డూ రిపిటేషన్. రిపిటేషన్ అంటే ఏంటి, పర్ఫెక్షన్ అనేది వస్తుంది. సో నువ్వు రిపీట్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, ఆ గోల్ మీద అటాచ్మెంట్ కూడా కొంచెం తగ్గుతుంది, నీకు నమ్మకం అనేది పెరుగుతుంది. సింపుల్. అందుకనే జపమైనా సరే, ఒక పూజ అయినా సరే, ఒక మంత్రం అయినా సరే ఇన్నిసార్లు చెయ్యండి అని చెప్పారు. అది ఫస్ట్. రెండోది ఏంటంటే, ఇంకోటి, మనం ఎప్పుడు నేచర్కి దగ్గరగా మనం వెళ్ళి కూర్చుని మనం మెడిటేషన్ చేసుకోవడం కానీ, లేకపోతే
సపోజ్ గోల్ని గుర్తు చేసుకోవడం కానీ మన ఇంటెన్షన్ని స్ట్రాంగ్ చేసుకోవడం కానీ చేస్తే చాలా మంచిది. ఇదే మనం బ్రహ్మముహూర్తంలో కూడా చేయమని చెప్తాం. ఎందుకని చెప్తాం అంటే ఆ టైంలో మనం లేచినప్పుడు మన మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. అండ్ ఎందుకని అది చెప్తామంటే మనం పడుకున్నప్పుడు ఏంటంటే మన ఫిజికల్ బాడీ ఆల్సో రెస్ట్ ఉంటుంది. అన్ని ప్రాసెస్ స్టాండ్ స్టిల్కి వస్తాయి. అంటే ఏంటి జరుగుతూ ఉంటుంది లోపల, జరగకుండా ఏమి ఉండదు. మనం బ్రీత్ చేస్తున్నాం, అలాగే పడుకుంటున్నాం. సో అప్పుడు ఫ్రెష్గా ఉంటాము. అదే బ్రహ్మముహూర్తంలో చేస్తే అంటే మనకి తెలుసు, మనకి లోకం అంతా ఎనర్జీ అని తెలుసు. ఏదైనా ఎనర్జీ, ఏదైనా వైబ్రేషన్. సో బ్రహ్మముహూర్తంలో లేచినప్పుడు, బ్రహ్మముహూర్తం రోజు మారుతూ ఉంటుంది. 4:30 to 5:30 మధ్యన వస్తూ ఉంటుంది. 4 కూడా రావచ్చు సమ్ టైమ్స్. సో డిపెండింగ్ ఆన్ ద సన్ రైజ్ అన్నమాట. సో అది మారుతూ ఉంటుంది కదా. ఆ గడియల్లో మనం చేస్తే మనకి ఆ గడియల్లో మనం ఇంటెన్షన్ పెట్టుకుంటే, ఆ గడియల్లో మన సంకల్పాన్ని మనం బలంగా చేసుకుంటే, గోల్ సెట్టింగ్ చేసుకుంటే అది ఇంకా స్ట్రాంగ్గా అవుతుంది. ఎందుకంటే ఆ వైబ్రేషన్ అనేది అంత మంచి వైబ్రేషన్ అని చెప్పడానికి అనమాట. చాలామంది మనం ఋషుల్ని చూస్తాము, అలాగే సెయింట్స్ని చూస్తాము, మత గురువుల్ని చూస్తాము, అలాగే పూజలు చేసే వాళ్ళని చూస్తాం. ఇంట్లో వాళ్ళు కూడా చేస్తారు. మనకి మంత్రాలు చేసే వాళ్ళు ఉంటారు, తంత్రాలు చేసే వాళ్ళందరూ కూడా బ్రహ్మముహూర్తానికి అంత విలువ ఇచ్చారు. బ్రహ్మముహూర్తం అంటే దానికి తిరుగులేదు అన్నమాట అసలు. అయితే మేడం, మీరు బ్రహ్మముహూర్తం గురించి చెప్పారు. మీరు నేచర్ కి దగ్గరగా అన్నారు. అంటే దగ్గరగా అంటే సముద్రము, అలల దగ్గర ఎంతో కామింగ్ ఉంటుంది. అలల దగ్గర కూర్చుని మనం మెడిటేషన్ చేస్తే, అంటే అక్కడ అనుకుంటే అక్కడ, లేకపోతే ఏంటంటే ఒక వనం అంటాం, ఫారెస్ట్ కాకపోతే నేచర్, చెట్లు ఉన్నది, చాలా పచ్చగా ఉన్న చోట. అలాగే రిట్రీట్స్ పెడతాం. నేను కూడా రిట్రీట్కి పెడదాం అనుకుంటున్నా. అక్కడ కూర్చుని మనం చేసినప్పుడు మన సంకల్ప బలం అనేది ఎక్కువ అవుతుంది. ఎందుకంటే నేచర్ చూసినప్పుడు ఏంటంటే మనకి చాలా ఆనందం కలుగుతుంది. ఎప్పుడైనా మనం చెప్పేది ఏంటంటే ఆనందం నుంచి మనం ఒక గోల్ పెట్టుకుంటే అది ఈజీగా మనం సాధిస్తాం. అంతే కదా, ఆనందంగా చేస్తాం. అదే నేను డిప్రెషన్లో చేసినా, లేకపోతే ఎందుకు చేయాలి అయినా కూడా గోల్ పెట్టుకున్నాం, ఇలాంటి టైంలో పెట్టుకున్నాం అనుకో, అలాంటి మైండ్ సెట్లో మనం పెట్టుకున్నాం అనుకో, అసలు మీకు నెరవేరదు అన్నప్పుడు అలాంటివి పెట్టుకోకుండా ఉంటేనే హ్యాపీగా. సో అందుకని సముద్రం దగ్గర ఎప్పటికైనా మెడిటేషన్ చేసినప్పుడు, సముద్ర అలల దగ్గర, అంటే సముద్రంలో కాదు, అలల దగ్గర దగ్గరగా ఎలా ఉన్నా కూడా వాటర్ అనేది ఏంటంటే అది లైఫ్ గివింగ్ కదా. రైట్. సో అదంతా మనకి మైండ్ సెట్, మనకి మైండ్ లో ఉంటుంది. అది తప్పక అది అలలు కూడా వెరీ కామింగ్. సో దాని దగ్గర మెడిటేషన్ చేసుకోవడం అనేది ఫస్ట్, అది నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, నేచర్ దగ్గరికి వెళ్ళడమే గొప్ప వరం అంటూ ఉంటాను అనమాట. ఎంతమంది వెళ్ళగలుగుతారు? అందరూ మన కాంక్రీట్ జంగుల్లోనే ఉంటున్నాం, 4 గోడల మధ్యలో. ఎంతమంది వెళ్ళగలుగుతున్నారు? వెళ్ళి కూర్చుని 10 నిమిషాలు స్పెండ్ చేస్తే బోల్డంత ఆనందం కలుగుతుంది. అదే చాలా రిజల్ట్స్ కూడా బాగుంటాయి. ఇవన్నీ లా ఆఫ్ అట్రాక్షన్ లో ఏంటంటే మనది మనం చేసుకోవడం అనేది ప్రధానం. ఇందులో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మనది మనం చేసుకోవడం, మనని మనం సరిదిద్దుకోవడం. మనం తెలుసుకోవడానికి ఈ జన్మ సరిపోదు, పక్క వాళ్ళ సంగతి మనం ఏం మాట్లాడాలి. సో చాలా అంటే చాలా బాగా చెప్పారు. ప్రకృతికి మీరు ఎప్పుడైనా దగ్గరగా వెళ్ళి ఎలాంటి కోరికలైనా కోరుకొని ఉన్నారా, నెరవేరాయా? మీ లైఫ్లో ఇలాంటి అద్భుతాలు ఏమైనా జరిగాయా? కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఎలా అనిపించింది ఈ వీడియో? ఈ విషయాలు కూడా తప్పకుండా చెప్పండి. ఇలాంటి ప్రాబ్లమ్స్తో మీరు ఫేస్ చేస్తూ ఉంటే మేడంని కాంటాక్ట్ అవ్వచ్చు, స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా. సో ఇంకెందుకు ఆలస్యం, హ్యాపీగా కాల్ చేయండి. తప్పకుండా ఇలాంటి వీడియోస్ని అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో, మరో మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. ఇంతవరకు సెలవు. నమస్తే.